బిస్మిల్లాహిర్రహమానిర్రహీం. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబర్కాతుహు. ప్రళయం వచ్చేస్తోందా? ప్రపంచం అంతరించిపోనుందా? మన కళ్ళెదుట కనిపిస్తున్నవన్నీ ప్రళయానికి సంకేతాలేనా? ప్రపంచంలో రోజు ఏదో ఒక మూల భూకంపాలు సంభవిస్తూనే ఉన్నాయి. ఏదో ప్రాంతంలో వరదలు విరుచుకుపడుతున్నాయి. ఈ వరుస ప్రకృతి వైపరీత్యాలు ప్రళయకాలానికి సంకేతాలేనా? హయామత్ గురించి ఖురాన్ ఏం చెబుతోంది? హదీసులు ఏమంటున్నాయి? ఇస్లాం మతానికి కేంద్ర బిందువు సౌదీ అరేబియా. అరేబియా అనగానే మనకు భగభగమండే ఎడారి గుర్తుకు వస్తుంది. పగలు సూర్యుని ప్రతాపం, రాత్రి విపరీతమైన చలి. ఇది సౌదీలో వాతావరణం. కానీ కొంతకాలంగా అరేబియా వాతావరణం మారిపోతోంది. సౌదీ అరేబియాలో వానలు కుమ్మేస్తున్నాయి. వరదలు విరుచుకుపడుతున్నాయి. ఎడారి మైదానాలు పచ్చదనాన్ని సంతరించుకుంటున్నాయి. సౌదీ అరేబియా పశ్చిమ భాగంలోని బంజరు భూమిలో గడ్డి పెరుగుతోంది. పశువులు ఇప్పుడు ఎడారిలో మేస్తున్నాయి. ఒక్క సౌదీలోనే కాదు, ఇండియా, పాకిస్తాన్లోనూ ఇదే పరిస్థితి కనిపిస్తోంది. ఇండియా పాక్ బోర్డర్లో ఉన్న థార్ ఎడారిలో దాదాపు 38% పచ్చదనం పెరిగింది. పరిశోధకులు 2001 నుంచి 2023 వరకు ఉపగ్రహ చిత్రాలను పరిశీలించిన తర్వాత ఈ ఆశ్చర్యకరమైన విషయం వెలుగులోకి వచ్చింది. ఎడారులు పచ్చదనాన్ని సంతరించుకోవడం ప్రళయానికి నిదర్శనమా? ఎడారుల పచ్చదనంపై హదీసులు ఏమంటున్నాయి? సంపద విపరీతంగా పెరిగిపోతుంది. మనిషి తన సంపద నుంచి జకాత్ ఇవ్వాలనుకుంటాడు, కానీ జకాత్ తీసుకునేవారు కనబడరు. అరేబియా ఎడారి భూములు పచ్చదనాన్ని సంతరించుకోనంత వరకు ప్రళయ ఘడియ రాదు. ఇది బుఖారీ హదీస్. ఇక తరచూ సంభవిస్తున్న భూకంపాలు, ఆకస్మికంగా విరుచుకుపడుతున్న వరదలు, క్లౌడ్ బస్ట్, మెరుపు వరదలు. ఈ మధ్యకాలంలో మనం వీటి గురించి తరచూ వింటున్నాము. మియన్మార్, ఇండోనేషియా, టర్కీ, జపాన్, నేపాల్, ఇండియాలో భూకంపనాలు సంభవిస్తూనే ఉన్నాయి. కేరళలోని వయనాడ్లో కొండచర్యలు ఎలాంటి బీభత్సాన్ని సృష్టించాయో మనం చూసాం. మరి ఈ ప్రకృతి వైపరీత్యాలు కూడా ప్రళయానికి నిదర్శనాలేనా? వీటి గురించి హదీసుల్లో ఏముంది? ప్రపంచంలో ధర్మజ్ఞానం తగ్గిపోతుంది, అజ్ఞానం పెరిగిపోతుంది, వ్యభిచారం బహిరంగంగా జరుగుతుంది, మద్యపాన సేవనం సర్వసాధారణమైపోతుంది, పురుషుల సంఖ్య తగ్గి మహిళల సంఖ్య పెరిగిపోతుంది, తరచూ భూకంపాలు సంభవిస్తాయి, బానిస యజమానురాలిని కంటుంది, పశువుల కాపర్లు పెద్ద పెద్ద భవంతులను కట్టడంలో ఒకరిని ఒకరు మించిపోతారు. బుఖారీ, ముస్లిం హదీసుల్లో పేర్కొన్న కొన్ని ప్రళయ సంకేతాలు ఇవి. హదీసుల్లో పేర్కొన్న సంకేతాల్లో ఒకటి అరా తప్ప చాలా వాటిని మనం ఇప్పుడు చూస్తున్నాం. అయితే ప్రళయం రాకముందే మనం చేయాల్సింది ఒకటి ఉంది. అదేమిటంటే క్షమాభిక్ష. విశ్వప్రభు అల్లాహను శరణు వేడుకోవడం, మనం చేసిన పాపాలను మన్నింపు కోరుకోవడం. పాపాల మన్నింపు కోసం అల్లాహ తెరిచి ఉంచిన మన్నింపు ద్వారం ప్రళయ ఘడియ వరకే తెరిచి ఉంటుంది. ఒక్కసారి ప్రళయ ఘడియ సమీపిస్తే మన్నింపు ద్వారం శాశ్వతంగా మూసివేయబడుతుంది. దానికి మునిపే పాపాల మన్నింపు జరగాలి. కారుణ్యమూర్తి అల్లాహ మన అందరి పాపాలను మన్నించుగాక. ఆమీన్.